అనేక శతాబ్దాల క్రితం దక్షిణ భారతదేశంలో ఒక మహారాజ్యం వెలిసింది. అదే విజయనగర సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యానికి ప్రసిద్ధిగాంచిన మహారాజు శ్రీకృష్ణదేవరాయలు. అతని రాజసభలో వందలాది పండితులు, కవులు, మంత్రులు ఉండేవారు. వారిలో ఒకరే తన తెలివితేటలతో, చమత్కారంతో ప్రసిద్ధి పొందిన తెనాలి రామకృష్ణుడు. ఇప్పుడు మనం వింటున్నది ఆయన అద్భుతమైన కథల్లో ఒకటి. విజయనగరంలో రాజు కృష్ణదేవరాయలు తన సభలో ఒక పరీక్ష పెట్టాలని అనుకున్నారు. తన మంత్రులతో ఇలా అన్నారు: ఓ మంత్రులారా, మీకో సవాలు. ఈ ఏనుగు ఎంత బరువు ఉంటుందో చెప్పాలి. సరైన సమాధానం చెప్పిన వారికి ఒక మంచి బహుమతి ఇస్తాను. మంత్రులు ఆశ్చర్యపోతారు. ఇంత పెద్ద ఏనుగు బరువుని ఎలా కొలవడం? మంత్రులు ఒకరినొకరు చూసుకుని తలలు పట్టుకుని ఎంత ఆలోచించినా వారికి సమాధానం దొరకలేదు. తన చిలిపి చిరునవ్వుతో తెనాలి రామకృష్ణుడు ముందుకు వచ్చాడు. మహారాజా, ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను అని అన్నాడు. రాజుకి నమస్కరించి అక్కడి నుంచి ఏనుగును తీసుకుని నది వద్దకు ప్రయాణమయ్యాడు. తెనాలి ఏనుగును నది దగ్గరకు తీసుకువెళ్లి ఒక పెద్ద పడవ మీదకి ఎక్కించాడు. ఆ ఏనుగు యొక్క బరువు కారణంగా ఆ పడవలో కొంత భాగం నీటిలో మునిగింది. ఆ సమయంలో తెనాలి పడవ ఎంతవరకు మునిగిందో గుర్తు పెట్టుకున్నాడు. తర్వాత ఏనుగుని దింపేసి పడవలో నౌకర్ల సహాయంతో పడవలో రాళ్లు వేయటం మొదలుపెట్టాడు. 1, 2, 3 అలా తన పెట్టుకున్న గుర్తు నీటిలో మునిగేంత వరకు రాళ్లు వేశాడు. ఆ నౌకర్లతో తెనాలి రామకృష్ణ ఇలా అన్నాడు: అరే, ఈ రాళ్ల బరువు ఏనుగు బరువుతో సమానమైంది. అప్పుడు ఆ రాళ్లన్నిటిని తీసుకుని తెనాలి రామకృష్ణ రాజసభకు పయనమయ్యాడు. తెనాలి ఆ రాళ్లను రాజసభలో తూకం వేయించాడు. తూకం వేయించి లెక్క చూసి మహారాజుతో ఇలా అన్నాడు: మహారాజా, ఇదే ఏనుగు బరువు. అలా అని ఏనుగు యొక్క బరువుని రాజుగారికి చూపించాడు. అప్పుడు రాజుగారు: అద్భుతం రామకృష్ణ, నువ్వు అసాధ్యాన్ని సాధ్యం చేశావు అని మెచ్చుకున్నారు. సభలో అందరూ చప్పట్లు కొడుతూ ఆనందించారు. రాజుగారు తెనాలి తెలివికి మెచ్చుకుని బహుమతి ఇచ్చాడు. తెలివి ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించవచ్చు.